బ్రేకింగ్ లో చూస్తున్నాం. అదానిపై మోడీపై చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్ లో రాజ్ భవన్ వరకు ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు ఆయన. అదాని విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. స్కిల్ వర్సిటీకి 100 కోట్ల ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ విషయం గుర్తులేదా అని నిలదీశారు కిషన్ రెడ్డి. ఏ ప్రాతిపదికన అదాని మీద చర్యలు తీసుకోవాలని ఒక్క సాక్ష్యం చూపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు చూపించకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తులేని రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు అన్నారు కిషన్ రెడ్డి. దేశ పరవును ప్రతిష్టను మంటగలుపున అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ, రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని, భారత ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ అమెరికాలో అడ్రస్ లేనివాడు చెప్పిన దానికి అడ్రస్ పట్టుకుని ఇక్కడ జేపీసీ వేయాలని వీడంటే, హైదరాబాద్ లో కూర్చొని రాజ్భవన్ ముందు రోడ్ల మీద ముఖ్యమంత్రి బైఠాయిస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎంత దివాలా కోరుతనంతో పనిచేస్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు హైదరాబాద్లో రాజ్భవన్ ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వ్యవహరిస్తుందంటే కాంగ్రెస్ యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ పార్టీ యొక్క నిరాశ నిస్పృహలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.